హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డివిఎస్ఎస్ తెలుగు. ఫాలో యువర్ ట్రెడిషన్. టుడేస్ రెసిపీస్ పొటాటో చిప్స్. ఇక్కడ నేను మీకు సౌండ్ వినండి. మనం ఈజీగా చేసేసుకోవచ్చు ఈ పొటాటో చిప్స్ని. అండ్ చాలా పెద్ద ప్రాసెస్ అనుకుంటారు అందరూ, చాలా ఈజీగా క్విక్గా కూడా చేసేసుకోవచ్చు కొంచెం టైం స్పెండ్ చేస్తే. సౌండ్ వినండి ఎంత బాగుందో. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఏవైనా పొటాటోస్ తీసుకోండి. పొటాటోస్ మీకు ఎన్ని కావాలో అన్ని పొటాటోస్ తీసుకొని ఇలా పీల్ చేసేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా పీల్ చేసేసుకొని ఈ దుంపల్ని వాటర్లో వేసి కొంచెం సాల్ట్ వేసుకోండి కలర్ మారకుండా. సో సాల్ట్ వేసేసుకొని ఒకసారి ఇలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఏదైనా ఒక బౌల్ తీసుకొని అందులో కూలింగ్ వాటర్ని వేసుకోండి. కూలింగ్ వాటర్ని వేసి అందులో మళ్ళీ ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదా, ఐస్ క్యూబ్స్ వేసి దాన్ని పక్కన పెట్టుకొని ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఇలాంటి గ్రేటర్ని తీసుకొని పొటాటోస్ని స్లైసెస్గా చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నట్టు అసలు పొటాటో చిప్స్ మనకి బాగా వచ్చేది లేదు అన్నది వేగించే దానికంటే ముందు మనం ఇక్కడ స్లైసెస్గా చేసుకునే గ్రేటర్లోనే అంతా ఉంటుంది. మనకి పొటాటో చిప్స్ అనేవి మరీ మందంగా రాకూడదు, అలానే పల్చగా రాకూడదు. పొటాటో చిప్స్ గ్రేటర్ అనేది విడిగా ఉంటుంది. ఇక్కడ నేను చూపిస్తున్నట్టు దీనికి సపరేట్గా ఉంటుంది. ఇలాంటిది ఒకటి కొనుక్కుంటే బాగుంటుంది. మనకి ఈ గ్రేటింగ్ అన్నది బాగా వస్తే స్లైసెస్ పొటాటో చిప్స్ బాగా వస్తాయి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. పీస్ మరీ తినగలేదు అలానే తిక్కలేదు. ఇలా చేసుకున్న ఈ పొటాటోస్ని ఆ కూలింగ్ వాటర్లో వేసేసుకొని జస్ట్ ఒక 5 to 10 minutes ఉంచితే చాలు. ఒకసారి నీళ్ళల్లో నుంచి ఇలా ఉంచిన తర్వాత తీసేసి ఇక్కడ ఏదైనా నాప్కిన్ కానీ లేదంటే ఏదైనా క్లాత్ మీద ఇట్లా స్ప్రెడ్ చేసేసుకోండి నేను చూపిస్తున్నట్టుగా. ఈ పొటాటోస్ అన్నీ ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఏదైనా నాప్కిన్ కానీ క్లాత్ కానీ తీసుకొని ఆ వాటర్ని మొత్తం స్క్వీజ్ అయ్యేలా జస్ట్ ట్యాప్ చేస్తే చాలు. మనకి ఎక్కువసేపు డ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఒక 10 minutes ఇలాగా ఆ తడి అంతా ఆరిపోయేంత వరకు ఉంచి ఈలోపు మనం స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకొని హీట్ చేసుకోవాలి. వన్స్ ఆయిల్ డీప్ ఫ్రై అయిన తర్వాత మనం ఈ పొటాటోస్ని డైరెక్ట్గా వేసేసుకోవడమే, ఆరపెట్టుకున్న పొటాటో స్లైసెస్ని. ఇక్కడ సౌండ్ వినండి ఒకసారి. ఇలా ఆయిల్లో వేయగానే సౌండ్ అనేది రావాలి, అప్పుడే మనకి బాగా పొటాటోస్ అనేవి ఫ్రై అవుతాయి. వన్స్ ఒకసారి మనం పొటాటోస్ వేసేసిన తర్వాత స్లోగా ఒక సైడ్ నుంచి ఇంకొక సైడ్కి టర్న్ చేసుకోవటమే. అన్ని పొటాటోస్ని ఈక్వల్గా మనం అటు ఇటు తిప్పుతూ డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. చూస్తున్నారా పొటాటోస్ అనేవి చక్కగా క్రిస్పీగా వస్తున్నాయి లైట్గా. సో ఈ పొటాటోస్ వన్స్ ఒక 50% మనకి ఫ్రై అయిన తర్వాత ఆయిల్ని వడకట్టేసుకొని ఈ పొటాటో చిప్స్ని మనం సైడ్ పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో మళ్ళీ మనం ముందుగా ఆరబెట్టుకున్న పొటాటో చిప్స్ ఉంటాయి కదా, వాటిని వేసేసుకొని ఇవి కూడా ఒక 50% వచ్చేంత వరకు చక్కగా డీప్ ఫ్రై చేసేసుకోవాలి ఈ పొటాటో చిప్స్ని కూడా. ఇలా 50% మనకి బాగా డీప్ ఫ్రై అయిన ఈ పొటాటో చిప్స్ని కూడా మనం ముందు పక్కన పెట్టుకున్న చిప్స్లో వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న ఈ పొటాటో చిప్స్ని ఫస్ట్ తీసుకున్న పొటాటో చిప్స్ ఇప్పుడు వేసిన పొటాటో చిప్స్ రెండూ కలిపి ఇదే డీప్ ఫ్రై ఆయిల్లో మనం వేసేసుకొని అటు ఇటు కలుపుతూ చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఉంచి డీప్ ఫ్రై చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా కలర్ అనేది చక్కగా చేంజ్ అవుతుంది. మనకి ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా 100% పొటాటో చిప్స్ అన్నవి బాగా డీప్ ఫ్రై అవుతాయి. చూసారా చక్కగా బంగారు వర్ణం కలర్ వచ్చింది. మనకి పొటాటో చిప్స్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఈ పొటాటో చిప్స్ని కూడా మనం ఆయిల్ వడకట్టి పక్కన వేసేసుకోవడమే. అంతే యాజ్ యూజువల్. మిగిలిన ఇంకా చిప్స్ ఉన్నాయి కదా మనం పక్కన ఆరపెట్టుకున్న చిప్స్ని కూడా ఇదే ఆయిల్లో వేసుకొని 50% వేపుకొని పక్కన పెట్టి అలా 2 సార్లు వేపుకుని వాటిని వేసేసుకోవడమే. అంతేనండి, మనకి పొటాటో చిప్స్ అన్నది రెడీ అయిపోయినాయి. ఒకసారి సౌండ్ వినండి ఎంత బాగా క్రిస్పీగా వచ్చాయో చిప్స్. సో ఇలా రెడీ అయిన ఈ చిప్స్కి కొంచెం కారం అలానే కొంచెం ఉప్పు వేసుకుంటే మనకి పొటాటో చిప్స్ రెడీ అయిపోయినట్టే. ఒకసారి ఇలా స్ప్రింకిల్ చేసుకొని ఒకసారి జస్ట్ అన్నీ కలిసేలా కలుపుకోవాలి. మళ్ళీ ఇంకొక సైడ్ కారం కలుపుకోవటం అంతే. సో ఒక సైడ్ కలిసాక ఇంకొక సైడ్ కలుపుతున్నాం. సౌండ్ చూడండి ఎంత క్రిస్పీగా ఉందో.
ఎంత బాగా వచ్చాయో పొటాటో చిప్స్. చాలా కష్టం అనుకుంటారు అందరూ, మనం బయట కొనుక్కునే కాస్ట్కి మనం చాలా చిప్స్ చేసుకోవచ్చు, ఈజీగా కూడా ఉంటుంది. సౌండ్ వినండి, నేను ఇక్కడ క్రష్ చేసి చూపిస్తున్నాను. సో ఈజీ ప్రాసెస్ ఇది. ఒకసారి కొంచెం టైం స్పెండ్ చేస్తే చాలా ఈజీగా చేసుకోవచ్చు అండ్ చాలా టేస్ట్గా ఉంటాయి. తప్పకుండా ట్రై చేసి చూడండి. చూసారా క్రిస్పీనెస్ ఎంత బాగుందో. పొటాటో చిప్స్ కూడా అచ్చం షాప్లో వచ్చినట్టే ఉన్నాయి. సో తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.